పేరుకుందనమాట. నెయ్యి కాగబెట్టేటప్పుడు మీకు ఇష్టమైన మంచి మ్యూజిక్ పెట్టుకొని మీరు కూడా పాటలు పాడుకుంటూ అదో లోకంలో మెల్లగా ఓపిక్గా టైం తీసుకొని జాగ్రత్తగా కాగబెడితే అస్సలు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరమే లేదు. 1 year కంటిన్యూస్గా మీరు బయట పెట్టినా కానీ పాడవదు అనమాట. ఆ కొంచెం ఉంది, ఇప్పుడు చింతకాయ పచ్చడి చేస్తాను, ఆ పచ్చడిలో వేసేస్తాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, పక్క రోజు అది పేరుకున్నాక తీసాను ఒక చిన్న క్లిప్పు. ఎంత బాగా మంచి కలర్ పూసగా ఉంది, గమనించారా? అంచులు చూడండి ఎంత మంచిగా పూసగా వచ్చిందో. చూసారు కదా, అంత మంచిగా నెయ్యి చేసుకోవచ్చు. ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి, మంచి నెయ్యి తయారు చేసుకోండి, హెల్తీ నెయ్యి పిల్లలకి పెట్టండి. ఇందాక చింతకాయ తొక్కు సగం బాటిల్లో తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కదండి, మిగతా సగం బాగా మెత్తగా మిక్స్ చేసేసానండి. ఎందుకంటే ముదురుకాయలు కాబట్టి కొంచెం తొక్కుగా ఉంటే మా పిల్లకాయలు పళ్ళలు ఇరుక్కుంటాయి అంటారు, రమణ కూడా అట్లాగే అంటాడు. కాబట్టి మిక్స్ చేసేటప్పుడు తిరగకపోతే మనకు కష్టం లేకుండా 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవచ్చు, లేదా 4 స్పూన్లు నీళ్ళు వేసినా ఏం పర్వాలేదు.